హాయ్ అందరికీ. ఇక్కడ నేను సంగటి చేశాను. ఆ సంగట్లోకి కాంబినేషన్‌గా చెనిగింజల చట్నీ చేశాను. ఎంత బావుందో అసలు. ఇది నేను పల్లెల్లో ఎలా చేస్తారో రాయలసీమ సైడు అలా చేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. మా కడప సైడ్ అయితే ఇది వారానికి కనీసం ఒక 4 సార్లైనా చేస్తారు. ఎలా చేస్తారో చూపిస్తాను. ఇక్కడ చెనిగింజలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. అప్పుడే గింజలు బాగా లోపల కూడా ఫ్రై అవుతుంది. లేదంటే అంత టేస్ట్ ఉండదు చట్నీ. ఎలా ఫ్రై అవ్వాలంటే పైన పొట్టు మొత్తం కొద్దిగా మాడాలి. అప్పుడే ఆ గింజలు కొంచెం బాగా ఫ్రై అయినట్టు. ఇక చూసారు కదా ఈ విధంగా. ఇది చల్లారిన తర్వాత ఈ పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి. అవి ఎగరకుండా అంటే పేలకుండా ఉంటాయి. ఇక చూసారు కదా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయితే చాలు. అందులోనే నేను ఒక 4 టమోటాలు తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి వాటిని కూడా. ఈ చట్నీకి టమోటాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టమోటాలని. ఈ విధంగా అంటే స్పూన్తో ఇలా అంటే కొంచెం నలిగే విధంగా ఉంటే చాలు. ఫ్రై అయిపోయినట్టు అది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మాత్రం మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. కొద్దిగా కలర్ మారితే చాలు. ఇలానా వేసుకోవచ్చు లేదా పచ్చి ఆనియన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది చట్నీకి. ఇక్కడ నేను మిక్సీ జార్లో ఈ గింజలు వేసుకున్నాను, పొట్టు తీసి వేయించాను కదా అది. అలాగే టమోటా పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని నానబెట్టిన చింతపండుని ఇందులో వేశాను. ఆ నీళ్ళను కూడా వాడతాను తర్వాత. వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదు. మనం రోట్లో నూరుతాం కదా ఆ విధంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను. మరి నీళ్ళగా ఉండకూడదు చట్నీ, ఈ విధంగా ఉండాలి. ఫ్రై చేశాను కదా ఆనియన్స్, అది కూడా ఇందులో వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. ఇక్కడ సంగటి చేస్తున్నా. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను సంగటికి అయితే నేను. ఇది ఒక అరగంట నానబెట్టి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని కరెక్ట్గా ఇది ఒక 4 విజిల్స్ రానివ్వండి. బాగా మెత్తగా ఉడుకుతుంది. సంగటి మెత్తగుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. చాలా వరకు సంగటి మధ్య మధ్యలో మెతుకులు కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు. పొంగల్ ఎలా ఉందో అలా ఉండాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన దాన్ని ఒకసారి గరిటెతో ఇలా అనేస్తే వేడి మీద ఇంకొంచెం మెత్తపడుతుంది. చూసారు కదా ఈ విధంగా అనుకోండి చాలు. ఇక్కడ నేను రాగి పిండి తీసుకుంటున్నా. 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండి అయితే సరిపోతుంది. 2 గ్లాసులు బియ్యంకి 1 కప్పు రాగి పిండి సరిపోతుంది. ఇదంతా నేను ఈ విధంగా మెత్తగా పప్పు గుత్తితో ఇలా అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా చాలా మెత్తగా వచ్చేస్తుంది. సంగటి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని. ఎందుకంటే రాగి పిండి పచ్చిగా ఉంటే తిన్న తర్వాత కడుపు నొప్పి అలా వస్తుంది. రాగి పిండి కూడా కొంచెం ఉడుకుతుంది కదా, దానికోసం ఈ విధంగా పెట్టుకోవాలి. అస్సలు అడుగు అంటలేదు. నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. సంగటి కూడా చూసారు కదా చేతికి అస్సలు అంటలేదు. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ ఇలా అంటేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా ఉడికిందో. ఇక్కడ నేను సంగటి ముద్దలు చేస్తున్నా. సంగటి ముద్దలు అస్సలు చేయి కాలకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోనే ఇలా సంగటి కొద్దిగా వేసుకొని రౌండ్గా తిప్పండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు ముద్దలు. ఇక్కడ ఈ విధంగా హాట్ ప్యాక్లు వేసుకుంటున్నా వేడి తగ్గకుండా ఉండాలని. ఇక్కడ చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయి ముద్దలు. అస్సలు చేతికి అంటకుండా చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకోండి. వేసుకోవడం కాదు, పోసుకోవాలి, అప్పుడే టేస్ట్. అలాగే చట్నీ కూడా, చట్నీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. సంగటి చేసినప్పుడు దానికి కొంచెము చట్నీ కానీ కూరలు కానీ ఎక్కువ కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక చూసారు కదా తినేటప్పుడు ఆనియన్స్ వస్తా అంటే మధ్య మధ్యలో చాలా బాగుంది. మా సైడ్ అయితే పచ్చి ఆనియన్స్ ఎక్కువగా వేస్తారు. ఇక్కడ అత్త వాళ్ళు పచ్చి ఆనియన్స్ వేస్తే తినరు కాబట్టి నేను కొద్దిగా ఫ్రై చేసి వేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.